కేంద్ర బిందువు. ఇప్పుడు మన రాష్ట్రానికి ఏది ముఖ్యమంటాం మనం? హైదరాబాద్ అంటామా లేదా? అలాగే మన యొక్క శరీరానంతటికి నాడులన్నింటికి ముఖ్యమైన కేంద్రము ఆజ్ఞా చక్రము. ఇక్కడ మనకి ఈ శ్వాస ఒక్కటి కాగానే ఇక్కడికి వచ్చి నిలిచిపోతుంది. అప్పుడు మీకు మనస్సు ఉండదు, శరీర స్థితి ఉండదు, మనస్సు స్థితి ఉండదు, బుద్ధి స్థితి ఉండదు, ఆత్మస్థితి అనేది కలిగి అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఈ రంధ్రం ఓపెన్ అయితే పసిపిల్లలకి చిన్నప్పటి నుంచి ఓపెన్ ఉంటుంది. పసిపిల్లలకి బ్రహ్మరంధ్రం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అందుకే పసిపిల్లలు సమానం కాదు, దేవుళ్ళే. అలాంటి స్థితి మనకి ధ్యానంలో కలుగుతుందమ్మా. పసిపిల్లల స్థితి ధ్యానం ఎవరైతే ఎక్కువ చేస్తారో మనకి ఆ స్థితి కలుగుతుంది. ఆ యొక్క శక్తి ఇది మనకి ధ్యానం ఎందుకు చేయాలి అంటే బ్రహ్మ యొక్క అంటే పరబ్రహ్మ యొక్క విశ్వశక్తిని పొందడం కోసం. మీకు అక్కర్లేదా? మీరు శక్తే కావాలి కదమ్మా. మీ ఇల్లు ఎక్కడో ఉందనుకోండి, మీరు ఇక్కడికి రావాలంటే నీ ఒంట్లో ఏం కావాలి? రక్తం ఉంటే ఏరిపోతుందా? మాంసం ఉంటే ఏరిపోతుందా? అసలు ఏముండాలి? మీరు నడుచుకుంటూ రావాలన్నా, బైక్ మీద రావాలన్నా శక్తి కావాలి. ఆ శక్తి పేరే ప్రాణశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, బ్రహ్మశక్తి. ఈ శక్తి లేకుంటే మీరందరు వ్యవసాయం చేస్తారా? మరి ఎందుకు ఎనర్జీ గురించి ఆలోచించట్లేదు? శక్తి లేకనే రోగాలు వస్తున్నాయి. ఎందుకు మనకు బ్రాంకియస్ గంది మూసుకపోతుంది? ఎందుకు పని చేయట్లేదు? కారణం ఏంటి తెలుసుకున్నామా? కారణం డాక్టర్ల దగ్గర లేదు, ధ్యానంలో తెలుస్తుంది. ఎందుకు గుండె హార్ట్ వస్తున్నది? ఈ గుండె అంటే హార్ట్ అంటే ఏంటిది? హార్ట్ అటాక్ అంటే ఏంటిది? అసలు అది పెద్ద సమస్య కాదండి. అది పెద్ద సమస్య అనుకుంటున్నావు కాబట్టి సమస్యగా మారింది. దాని గురించి వివరించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాన్ని ఎట్లా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ సజ్జన సాంగత్యంలో తెలుస్తుంది, ధ్యానంలో పోగొట్టుకోవచ్చు. నీ లోపల ఎప్పుడైతే పూర్తిగా ప్రాణమయ శరీరంలో ఎనర్జీ మొత్తం నిర్వీర్యమైపోయి ఆవిరైపోతుందో, వెళ్ళిపోతుందో, మీ అందరికి అప్పుడు రోగాలు స్టార్ట్ అవుతాయి. మీ అందరికి అప్పుడు మానసిక స్థితి స్టార్ట్ అవుతుంది. మనం ఎంతెంత ప్రాణమయ శరీరంలో శక్తిని తీసుకుంటాం అంతెందుకు. చిన్న ఎగ్జాంపుల్, మనం చక్కగా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేసో, లేకపోతే ఏవో ముచ్చట్లు పెట్టో, ఏవో టీవీ సీరియల్ చూసో, వ్యవసాయం చేసో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. టీవీ సీరియల్ చూసి ఒకరు ఎనర్జీ పోగొట్టుకుంటారు, జాబులు చేసి ఒకరు ఎనర్జీ పోగొట్టుకుంటారు, వ్యవసాయం చేసి కొందరు పక్కింటల ముచ్చట్లు, వీళ్ళ ముచ్చట్లు, వాళ్ళ ముచ్చట్లు లేకపోతే వాళ్ళకి అసలు అన్నం అరగది. ఎన్ని రకాల మనుషులం మనం ఉన్నామో. ఏమి చెయ్యని వాళ్ళు కూడా ఏ పని చేయరు, ఏ ముచ్చట పెట్టారు, ఏ టీవీ సీరియల్ చూడరు. ఇంద్రమ్మ వాళ్ళ అత్త అడుగుతుంటది ఎప్పుడు. అలాంటి వాళ్ళకి కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. మరి పని చేయని వాళ్ళకి కూడా, ముచ్చట్లు పెట్టని వాళ్ళకి కూడా ఎలా ఎనర్జీ ఖర్చు అవుతుందంటే కదా, అనవసరమైన విపరీతమైన కొన్ని లక్షల ఆలోచనలు వస్తున్నాయి. మరి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మీ ఎనర్జీ అంతా ఆవిరైపోతుంది. మరి సాయంత్రం నైట్ పడుకునేటప్పుడు మీరు అందరూ డల్గా ఉంటారా లేదా? ఎందుకు డల్గా ఉన్నారు అండి? పని చేయని కూడా డల్ అవుతారు. ఎందుకు? కారణం ఏంటంటే మన లోపల ఏం పోయింది కదా. వాస్తవమా కదా? పోయింది. ఏ రకంగా పోగొట్టుకున్నామో నీ ఇష్టం, కానీ పోయింది మొత్తాన్ని. మరి దాన్ని సంపాదించుకోవడానికి సృష్టి ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని కాపాడడానికి, ఈ శరీరం సృష్టిది. ఈ శరీరం ఎవరిది అంటే సృష్టిది. ఆలిచ్చిండ్లు, సృష్టి ప్రకృతి మాత ఇచ్చింది. ఈ శరీరాన్ని కాపాడడానికి మీ అందరికి నిద్రను పెట్టిండు, మనందరికి. ఆ నిద్రలో ఏమైతుంది అంటే ఇప్పటి వరకు ఈ శరీరానికి నరకం చూపించిన శక్తిని లేక ఆ నిద్రలో ఏమైతుందంటే ఈ శరీరాన్ని కాపాడు. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.